దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 40 ఏళ్లకు కోర్టు హాలు జనంతో కిక్కిరిసిపోయింది. బయట వరండాలో కూడా చాలామంది నిలబడి జడ్జి రాక కోసం నిరీక్షిస్తున్నారు. జనం గుసగుసలతో ఓ విధమైన కోలాహలంగా ఉందక్కడ. ఆ రోజు జడ్జి సత్యప్రకాశరావు ఇవ్వబోతున్న తీర్పు కోసం కోర్టులో గుమిగూడిన జనం మాత్రమే కాదు, యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది. దానికి కారణం ఒక్కటే. చారల డేగకు అతని అనుచరులు ముగ్గురికి జడ్జి సత్యప్రకాశరావు శిక్ష విధించబోతున్నాడు. కొన్నేళ్ల క్రితం బిళ్ళా రంగా అనే 2 భయంకరమైన హంతకులకు ఉరిశిక్ష విధించింది కోర్టు. బిళ్ళా రంగాలిద్దరూ జాలి, దయ, దాక్షిణ్యం లేని క్రూరమైన హంతకులుగా దేశమంతా గగ్గోలు సృష్టించారు. వాళ్లకు కోర్టు ఉరిశిక్ష విధించినప్పుడు దేశ ప్రజలందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. బిళ్ళా రంగాలకు ఉరిశిక్ష అమలు జరిపాక అంతకంటే భయంకరమైన హంతకులు 4 ప్రజల దృష్టికి వచ్చారు. దేశమంతా అల్లకల్లోలం సృష్టిస్తూ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెడుతూ ఎంతోమంది అమాయకుల్ని అమానుషంగా హత్య చేసి ప్రజల గుండెల్లో వణుకు పుట్టించిన నేరస్తులు వాళ్ళు 4. వాళ్లలో ముఖ్యుడు. ఆ 4 నాయకుని వంటివాడు చారలడేగ. ఒక వేశ్యకు పుట్టినవాడు చారలడేగ. అతను తల్లి కడుపులో ఉండగా తనకు ఆడపిల్ల పుడుతుందని ఆశించిందతని తల్లి. ఆమె ఊహకు విరుద్ధంగా మగపిల్లవాడు పుట్టటంతో ఉక్రోషాన్ని పట్టలేక తన వాడిగోళ్లతో పుట్టిన బిడ్డ ముఖం రక్కేసిందా తల్లి. వేశ్య కడుపున మగవాడుగా పుట్టడమే అతని తప్పు. అతనికేనాడు తల్లి ప్రేమ దొరకలేదు. ఫలితంగా ఒక భయంకరమైన శాడిస్టుగా తయారయ్యాడు. పసితనంలో తన శాడిజాన్ని పిల్లలు, కోడిపిల్లల వంటి చిన్న ప్రాణుల మీద చూపించేవాడు. బోనులో పడ్డ ఎలుకను దబ్బనంతో పొడిచి పొడిచి ఆనందించేవాడు. పిల్లి కనిపిస్తే చాలు పట్టుకుని దబ్బనంతో దాని కళ్ళు పొడిచేసేవాడు. కోడిపిల్లల్ని పట్టుకుని ముందుగా వాటి కాళ్ళు విరిచేసేవాడు. సజీవంగా ఉండగానే వాటి రెక్కల్ని శరీరాల నుంచి చింపేసేవాడు. అతని తల్లి అతనికేం పేరు పెట్టిందో, అసలు పెట్టిందో లేదో ఎవరికీ తెలియదు. పుట్టినప్పుడు అతని ముఖం మీద తల్లి చేసిన చారికలు శాశ్వతంగా అతని ముఖం మీద అలాగే నిలిచిపోయాయి. ఆ భయంకరమైన చారికల మూలంగా అందరూ అతన్ని చారలడేగ అని పిలిచేవారు. అదే అతని పేరైంది. ముఖం మీద తల్లి రక్కినప్పుడే అతను చనిపోవలసింది. కానీ అతని చేతుల్లో చావు రాసి పెట్టిన వాళ్ల దురదృష్టం కొద్దీ చారలడేగ బతికాడు. అతనికి 12 ఏళ్ల వయసొచ్చాక అతని తల్లికి ఆడపిల్ల పుట్టింది. తనకంటే ఎక్కువగా ఆ అమ్మాయిని తల్లి నుంచి ప్రేమాభిమానాలు దొరకటం చారలడేగ సహించలేకపోయాడు. ఒకరోజు తల్లి పక్కనే ఆదమర్చి నిద్రపోతున్న ఆ పసికందును చల్లగా ఎత్తుకుపోయి వరండాలో పడుకోబెట్టి పదునైన బ్లేడుతో గొంతు కోశాడు. చనిపోయే ముందు ఆ పిల్ల చిన్నగా ఆర్తనాదం చేసింది. ఆ కేక విని ఉలిక్కిపడి లేచి అక్కడికొచ్చిన తల్లి బారి నుంచి తనని తాను రక్షించుకోవటానికి చారలడేగ అక్కడే ఓ మూల పడున్న గొడ్డలితో తల్లిని నరికేశాడు. ఆ తర్వాత అతను పారిపోయాడు. ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలియదు. 12 ఏళ్ల వయసులో తల్లిని, చెల్లిని హత్య చేసిన చారలడేగ పారిపోయి అండర్ వరల్డ్లో చేరిపోయాడు. అక్కడే పోలీసుల నుంచి తప్పించుకోవటం, ఆ పద్ధతులు అవి నేర్చుకున్నాడు. వయసు పెరిగే కొద్దీ చారలడేగలో రాక్షసత్వం విజృంభించసాగింది. 13 ఏళ్ల వయసులో రోడ్డు పక్కన నిద్రపోతున్న 10 ఏళ్ల బిచ్చకెత్తెను అర్ధరాత్రి పూట రేప్ చేసి చంపేశాడు. అదే అతని జీవితంలో చేసిన మొట్టమొదటి రేప్. చిన్నప్పుడు ఎన్నోసార్లు పరాయి మగవాళ్లతో తన తల్లి వెళ్లటం చూశాడతను. ఆ దృశ్యాలు అతని మనసులో ముద్రపడిపోయాయి. శృంగారం అంటే ఏమిటో అతనికి పూర్తిగా తెలుసు. చిన్నతనం నుంచే అతను భయంకరమైన శృంగార దాహానికి గురయ్యేవాడు. తన జీవితంలో ఎన్నడూ అతను స్త్రీని రంజింపచెయ్యలేదు. తనంతట తానుగా వచ్చిన స్త్రీతో అతనికెన్నడూ తృప్తి కలగలేదు. స్త్రీని దారుణంగా హింసించి తన కోరిక తీర్చుకోవటంలోనూ, సాటి మనిషి చనిపోతూ ఉండగా చూడటంలోనూ అతనికి విపరీతమైన ఆనందం కలిగేది. అండర్ గ్రౌండ్లోని తన తోటి స్కౌండ్రల్స్కు కూడా అతని అమానుష ప్రవర్తన చూసి జడుసుకునేవారు. ఫలితంగా ఏ ముఠాలోనో చారలడేగ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఒక ముఠా నుంచి మరొక ముఠాకు మారుతూ క్రమంగా అండర్ వరల్డ్లో విపరీతమైన పేరు సంపాదించాడు. ఎవరూ అతని జోలికి వచ్చేవారు కారు. చివరికి 20 ఏళ్ల వయసులో తన సొంత ముఠా ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు చారలడేగ.
ఆ ముఠాలో కేవలం నలుగురే సభ్యులు. అతను మరో ముగ్గురు రాక్షసులు. ఆ ముగ్గురు కూడా దాదాపు అతనిలాంటి వాళ్లే, పరమ కిరాతకులు. వాళ్లలో మొదటివాడి పేరు కుట్టి, కేరళకు చెందినవాడు. రెండో రాక్షసుడి పేరు నాగర్, బొంబాయికి చెందిన గూండా. మూడోవాడు చారల డేగలాగా ఆంధ్రుడే, వాడి పేరు మణి. ఈ నలుగురు కిరాతకులు ఒకచోట చేరాక వాళ్ళు చేయని అత్యాచారం లేదు, తలపెట్టని దుర్మార్గం లేదు. ఎంత ఘోరమైనా చేసి పోలీసులకు దొరకకుండా క్లీన్గా తప్పించుకునేవారు. ఆ నలుగురిని పట్టుకున్న వాళ్లకు పెద్ద మొత్తాలు బహుమతిగా ఇస్తామని పోలీస్ డిపార్ట్మెంటు ప్రకటించింది. అయినా కొన్నేళ్ల దాకా వాళ్ల దుర్మార్గాలు సాగుతూనే వచ్చాయి. వాళ్ళు తచ్చాడుతున్నారని పుకారు లేచిన రాష్ట్రంలో ప్రజలు గడప దాటి బయటికి రావటానికి భయపడేవారు. ఎన్నేళ్లు గడిచినా వాళ్ళు దొరక్కపోవటానికి కారణం ఏమిటి? పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద తలకాయల అండదండలు వాళ్లకున్నాయని కూడా ప్రజలు అనుకునేవారు. చివరికి ఒకరోజు చారల డేగ తన ముగ్గురు అనుచరులతో సహా పట్టుబడ్డాడన్న వార్త దేశమంతా దావానంలా వ్యాపించింది. చారల డేగను పట్టుకున్న ఘనత ఇన్స్పెక్టర్ వనమాలిది. నగరంలో జరిగిన కొన్ని దోపిడీల మూలంగా చారల డేగ ప్రస్తుతం హైదరాబాదులోనే స్థావరం ఏర్పాటు చేసుకున్నాడని మొదటిసారిగా అనుమానించినవాడు వనమాలి. ఆ అనుమానం రాగానే పై అధికారులకు రిపోర్టు చేశాడతను. జంట నగరాలలో చారల డేగ కోసం వేట ప్రారంభమైంది. ప్రతి చోట వలపన్ని ఉంచారు. అనుమానం కలిగిన మనిషిని వెంటనే అరెస్టు చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. చారల డేగ గురించి క్షుణ్ణంగా తెలిసిన పోలీస్ డిటెక్టివ్లు 1000 కళ్లతో చిన్న క్లూ కోసం కాచు కూర్చున్నారు. ఒకరోజు పోలీస్ స్టేషన్కు టెలిఫోన్ వచ్చింది. ఆ పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరెవరో కాదు, వనమాలి. అవతల నుంచి మాట్లాడుతున్నది ఎవరో స్త్రీ. చాలా కంగారుగా వినిపించిందామె గొంతు. హలో, పోలీస్ స్టేషన్? ఎస్, పోలీస్ స్టేషన్. మీరెవరు? అడిగాడు వనమాలి. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడే ఎవరో 2 రౌడీలు ఓ కాలేజీ అమ్మాయిని కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. మీకు వెంటనే ఫోన్ చేస్తున్నాను. పాపం మా అమ్మాయిని కాపాడండి, గబగబా అందామే. కారు నెంబర్ నోట్ చేశారా? వెంటనే అడిగాడు వనమాలి. గుర్తుపెట్టుకున్నాను, రాసుకోండి అని కారు నెంబర్ చెప్పిందామే. నల్ల రంగు అంబాసిడర్ కారది. మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కూకట్పల్లి. ఆ 2 రౌడీలు ఎలా ఉంటారు? సరిగ్గా చూడలేదు, కానీ ఒక అతనికి మాత్రం ముఖం మీద భయంకరమైన చారలున్నాయి. వనమాలి ఉలిక్కిపడ్డాడు. చారల డేగ. ఆ కారు ఎటు వెళ్ళింది? ఆతృతను కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ అన్నాడతను. సిటీలోకి వెళ్ళింది, రామచంద్రాపురం వైపు వెళ్ళలేదు. గుడ్. ఆ అమ్మాయిని వర్ణించగలరా? గబగబా రాసుకుంటూ అన్నాడు. 18 ఏళ్లుంటాయి. తెల్లగా అందంగా ఉంది. లేత ఆకుపచ్చ చుడీదార్ పైజమా తొడుక్కుంది. అదే రంగు ఓణి భుజాల మీద కప్పుకుంది. చేతిలో పుస్తకాలున్నాయి. అంతకంటే ఏం చెప్పలేను. ఆల్ రైట్. మీ పేరు? ముందా అమ్మాయిని కాపాడండి ఆఫీసర్, కటువుగా చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసిందామే. వనమాలి ఫోన్ చేసిన ఆవిడను గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయలేదు. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కు మెసేజ్ పంపాడు. ఆ క్షణం నుంచి ప్రారంభమైంది అలజడి. వైర్లెస్లో నగరంలోని ప్రతి పెట్రోల్ వ్యాన్కు సమాచారం అందింది. ప్రతి కానిస్టేబుల్, ప్రతి ఇన్స్పెక్టర్ అలర్ట్ అయ్యారు. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు కూడా మెసేజ్ వెళ్ళింది. ఆ నెంబరు గల అంబాసిడర్ కారు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపేసి అందులో ఉండే మనుషుల్ని కస్టడీలోకి తీసుకోవలసిందిగా ఆర్డర్ జారీ అయ్యాయి. పోలీస్ ఆఫీసర్లెవరూ తను జ్యూరిస్డిక్షన్ గురించి పట్టించుకోకండి. చారల డేగ ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేయండి. ఐ వాంట్ హిమ్. అండర్స్టాండ్? ఐ వాంట్ హిమ్. టెలిఫోన్లో అరిచాడు ఐజీ. కొద్దిసేపట్లోనే చారల డేగ వాడిన కారు నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రాంతంలో రోడ్డు పక్కనే ఆగిపోయి ఉన్నట్లు సమాచారం అందింది. కారులో ఎవరూ లేరు, ఖాళీగా ఉంది. కారునక్కడ వదిలేసి చారల డేగ ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటాడో కనుక్కోవటానికి ప్రయత్నించారు పోలీసులు. అయితే అందుకు చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఆ కారు అక్కడ ఆగిన తర్వాత ఏం జరిగిందో ఎవరూ చూడలేదు. ఆ కారు ఆగి ఉన్న స్పాట్లో ఎక్కువ జనసంచారం లేదు. పోలీసులు చాలా నిరుత్సాహపడ్డారు. కానీ ఆ రోజు అదృష్టం పోలీసుల వైపే ఉంది. చారల డేగ దొరక్కపోయినా అతను ఉపయోగించిన కారు దొరకటంతో ఇన్స్పెక్టర్ వనమాలి ఆగమేఘాల మీద అక్కడికి బయలుదేరాడు. కొన్నేళ్లుగా చారల డేగకు సంబంధించిన క్లూ అంత స్పష్టంగా దొరకటం అదే మొదటిసారి.
వనమాలి జీప్లో ఆఫ్జల్గంజ్ చేరుకుని నయాపూర్ దగ్గరకు వెళ్తూ ఉండగా జనంలో కల్లోలం రేగటం గమనించి జీప్లోంచి బయటికి వంగి అటువైపు చూశాడు. క్షణకాలం అతని గుండె లై తప్పి తిరిగి స్పందించసాగింది. నయాపూల్ మీద ఒక అమ్మాయి పిచ్చిగా పరిగెడుతుంది. జనం ఆమె వైపు విస్మయంగా చూస్తున్నారు. ఆకుపచ్చ రంగు చుడీదార్ పైజమా తొడుక్కుని ఉందామే. భుజాల మీద మాత్రం తనకు ఫోన్ చేసిన ఆవిడ చెప్పినట్లుగా ఓణి ఏదీ లేదు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. దెబ్బతిన్న లేడిలా పరిగెడుతుంది. వనమాలి వెంటనే ఆమె ఎటువైపుగా పరిగెడుతుందో అర్థం చేసుకున్నాడు. ఆమెకు కాస్త దూరంలో వెళుతున్న బస్సును డేంజరస్గా క్యాచ్ చేయటానికి ప్రయత్నిస్తుంది. చాలా కంగారుగా ఉందామె. ఆమె సందేహం లేదు, చారాలడేగ చేతుల్లోంచి ఎలాగో తప్పించుకుంది. వనమాలి వెంటనే డ్రైవర్ కేసి తిరిగాడు. క్విక్, ఆ అమ్మాయి దగ్గరికి జీప్ పోని. పోలీస్ జీప్ మరింత వేగాన్నందుకుంది. డోంట్ రన్, జీప్లోంచి గొంతు చించుకుంటూ అరిచాడు వనమాలి. ది పోలీస్ ఆర్ హియర్, డోంట్ రన్. అయితే ఆమె అతని కేకలు వినిపించుకునే స్థితిలో లేదు. పిచ్చిగా బస్ వైపు పరిగెడుతూనే ఉంది. ఫర్ గాడ్స్ సేక్ డోంట్ రన్, మరోసారి అరిచాడు వనమాలి. అంతలోనే అతను ఊహించని సంఘటన ఒకటి జరిగిపోయింది. పోలీస్ జీప్ పక్క నుంచి ఓ మోటార్ డోర్ వ్యాన్ వంతెన మీదుగా ముందుకు దూసుకొచ్చింది. పరిగెత్తుతున్న ఆ అమ్మాయి వైపు వ్యాన్లోంచి రివాల్వర్తో షూట్ చేశారెవరో. అయితే ఆమె వేగంగా పరిగెత్తుతూ ఉండటం వల్ల గురి తప్పి అక్కడే ఉన్న ఓ వృద్ధుడికి తగిలింది గుండు. ఆర్తనాదం చేస్తూ కూలిపోయాడతను. జనం హాహాకారాలు చేస్తూ పరిగెత్తారు. అనుకోని ఈ సంఘటనకు వనమాలి షాక్ తిన్నాడు. ఒక్క క్షణం అతనికేం జరిగిందో తెలియలేదు. అయితే జరిగిందేమిటో మెల్లగా తలకెక్కగానే అలర్ట్ అయిపోయాడతను. ఎలా తప్పించుకుందో ఆ అమ్మాయి? తన చేతికి చిక్కిన అమ్మాయి తప్పించుకోవటంతో చారలడేగ సహించలేకపోయి ఉంటాడు. అందుకే వ్యాన్లో ఆమె వెంటపడ్డాడు. కోపం తలకెక్కితే చారలడేగ మంచి చెడ్డ ఆలోచించడు. అతన్ని పట్టుకోవటానికి ఇదే అదను. వనమాలి హోల్స్టర్లోంచి రివాల్వర్ బయటికి లాగాడు. వ్యాన్ వైపు గురి చూసి పేల్చాడు. వ్యాన్ వెనుక అద్దం పగిలింది. వ్యానులో ఉన్నవాళ్ళెవరికీ గుండు తగిలినట్లు లేదు. వనమాలికి సమాధానమిస్తూ జీప్ వైపు 2 సార్లు కాల్పులు జరిగాయి. 2 సార్లు గురి తప్పింది. ఈ లోపల ఆ అమ్మాయి ఆ బస్ ఎక్కేసింది. ఫుడ్ బోర్డ్ మీద కాలు జారి పడిపోతుండగా ఆమెను లోపలికి లాగేసుకున్నారెవరో. బస్ ఎక్కగానే ఆమె హిస్టీరియాతో వణికిపోతూ ఏడ్చేసింది. వనమాలి మరోసారి వ్యాన్ వైపు షూట్ చేశాడు. ఆ బుల్లెట్ కూడా వృధా అయిపోయింది. మెటడోర్ నడుపుతున్నవాడు మణి. అతని పక్కనే కూర్చుని చారలడేగా రివాల్వర్ పేలుస్తున్నాడు. ఆ అమ్మాయి బస్ ఎక్కేయటం చూశాడతను. అతని కళ్ళు ఎరుపెక్కాయి. అతని చేతుల్లో చిక్కిన ఏ అమ్మాయి ఇంతవరకు ప్రాణాలతో తప్పించుకోలేదు. చారలడేగ పళ్ళు పటపటా కొరికాడు. ఆమె ఎక్కిన బస్సు వంతెన దాటపోతుంది. తన కాళ్ళ దగ్గర పడున్న చిన్న ట్రంకు పెట్టెలాంటి దాన్ని తెరిచాడు. అందులోంచి ఓ గుండ్రని వస్తువు చేతిలోకి తీసుకున్నాడు. ఆ క్షణంలో పూనకం వచ్చిన వాడిలా అయిపోయాడు చారలడేగా. అతని మనసులో ఉన్నది ఒకే మాట, ఆ లేడిపిల్ల తప్పించుకోకూడదు. అంతే. తన చేతిలోని గుండ్రని వస్తువును శక్తినంతా ఉపయోగించి ఒక్క ఊపులో బస్సుపైకి విసిరేశాడు. అంతే. చెవులు చిల్లులు పడే శబ్దం. అప్పుడే వంతెన దాటిన బస్సు పేలిపోయింది. ఆ అమ్మాయితో పాటు ఆ బస్సులో ఉన్న 80 మంది అమాయకులైన ప్రయాణికులు కన్నుమూసి తెరిచేలోగా బస్సుతో పాటు ముక్కలు ముక్కలైపోయారు. అక్కడున్న జనంతో పాటు వనమాలి కూడా వణికాడు. ఎదురుగా మెటడోర్ వ్యాన్ ఆగింది. డోర్ తెరుచుకుని చారలడేగ కిందికి దిగాడు. పిచ్చిగా నవ్వుకున్నాడు. పొట్ట చేత పట్టుకుని ఏదో పెద్ద జోక్ విన్నవాడిలా పడి పడి నవ్వుతున్నాడు. వనమాలి జీప్లోంచి కిందికి దూకాడు. చారలడేగ వైపు పరిగెత్తాడు. ఆ లోపల మణి వ్యాన్ దిగి వనమాలి వైపు రివాల్వర్ గురిపెట్టాడు. పరిగెడుతూనే తన రివాల్వర్ పేల్చాడు వనమాలి. బుల్లెట్ మణి చేతికి తగిలింది. రివాల్వర్ వదిలేశాడతను. అంతలో సైరన్లు ఊదుకుంటూ పోలీస్ కార్లు అక్కడికి రావటం మొదలెట్టాయి. వనమాలి మరింత వేగంగా పరిగెత్తాడు. అరెస్టు చేస్తున్నప్పుడు చారలడేగ ఇంకా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉన్నాడు. కోర్టు హాలులో అకస్మాత్తుగా నిశ్శబ్దం ఆవరించుకుంది. జడ్జి సత్యప్రకాశరావు గంభీరంగా వచ్చి తన ఆసనం మీద కూర్చున్నాడు. సత్యప్రకాశరావు 6 అడుగుల ఎత్తున్నాడు. విశాలమైన నుదురు, తీక్ష్ణమైన కళ్ళు, పొడవాటి ముక్కు, పల్చని పెదవులు, చూడగానే గౌరవించాలనిపించే మనిషి.
ఒకసారి తన కళ్ళద్దాల్లోంచి కోర్టు హాలునంతా పరికించి చూశాడు. తర్వాత తన ఎదురుగా ఉన్న కేస్ ఫైల్ తెరిచాడు. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్సన్ బాబురావు ఆలియస్ చారల డేగా అండ్ అదర్స్ అన్నాడు సత్యప్రకాశ్రావు. అద్భుతమైన కంఠస్వరం. సత్యప్రకాశ్రావు లాయరుగా ప్రాక్టీసు చేసే రోజుల్లో అతని గంభీరమైన ఆర్గ్యుమెంట్స్ వినటానికి జడ్జీలు ఉవ్విళ్ళూరేవారు. తలపైకెత్తి మరోసారి కోర్టు హాలులో ఉన్న జనాన్ని చూశాడు సత్యప్రకాశ్రావు. ఈనాటి కేసు చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని ఇప్పుడు కోర్టు హాలులో ఉన్న ప్రేక్షకులను బట్టి తెలుస్తుంది. సత్యప్రకాశ్రావు గొంతు కంగుమంది. ప్రేక్షకులందరూ చెవులు రెక్కించుకుని వింటున్నారు. ఇది పబ్లిక్ కోర్టు. సత్యప్రకాశ్రావు చెప్పుకుంటూ పోయాడు. కోర్టులో ఈనాటి ప్రొసీడింగ్స్ తెలుసుకోవటానికి ప్రజలకు పూర్తి హక్కులున్నాయి. అయితే కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉండగా నిశ్శబ్దంగా ఉండవలసిందిగా ఆదేశిస్తున్నాను. ఈనాటి కేసు దృష్ట్యా ఎవరైనా మాట్లాడటానికి కానీ గొడవ చేయటానికి కానీ ప్రయత్నిస్తే వారిని వెంటనే బయటికి పంపవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను. పెచ్చుమీరిన పరిస్థితిలో అలాంటి వాళ్లను కోర్టును ధిక్కరించిన నేరానికి శిక్షించవలసి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాను అని క్షణం ఆగి ముద్దాయిని పిలవండి అన్నాడు. సూది కింద పెడితే వినిపించేంత నిశ్శబ్దం ఆవరించుకుంది. జనం ఊపిరి బిగబెట్టి చూస్తున్నారు. చారాల డేగను అతని ముగ్గురు అనుచరులని హాజరుపరిచారు. చారాల డేగ చాలా నిర్లక్ష్యంగా కనిపిస్తున్నాడు. విశాలంగా నడుచుకుంటూ వచ్చి బోనెక్కాడు. శిక్ష పడబోతున్నది తనకు కాదు, మరెవరికో అన్నట్టుగా ఉందతని వైఖరి. అతని ముగ్గురు అనుచరుల్లో కూడా అదే వైఖరి కనిపిస్తుంది. చారాల డేగను మణిని వనమాలి పట్టుకున్నాక మిగతా ఇద్దరిని కూడా పోలీసులు రౌండప్ చేసి పట్టుకున్నారు. చారాల డేగ కాదు కానీ మణి పోలీసులకు లొంగిపోయి ఆ ఇద్దరు ఎక్కడున్నారో చెప్పేశాడు. ఒకసారి చారాల డేగ దొరికిపోయాక అతని మిగతా ఇద్దరు అనుచరుల్ని పట్టుకోవటం సులభమే అయింది పోలీసులకు. జడ్జి సత్యప్రకాశ్రావు తన కళ్ళద్దాలు తీసి బోనులో నిలబడ్డ నలుగురు ముద్దాయిల్ని తీక్షణంగా చూశాడు. ఆ రోజు ఆయన కోర్టులోకి అడుగు పెడుతూనే గొడవ చేసిన వాళ్లను శిక్షింపవలసి వస్తుందని హెచ్చరించడానికి కారణముంది. ఆ ఉదయం కోర్టుకు బయలుదేరే ముందు సత్యప్రకాశ్రావు తన బంగళాలో టిఫిన్ చేసి కాఫీ తాగుతున్నాడు. టెలిఫోన్ మోగింది. హలో, సత్యప్రకాశ్రావు హియర్. మీరెవరు? అవతల నుంచి చిన్నగా నవ్వు వినిపించింది. వెక్కిరింతతో కూడిన నవ్వు. సత్యాన్ని ప్రకాశింపజేయటానికి అవతరించిన న్యాయమూర్తులు శ్రీ 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 సత్యప్రకాశ్రావు గారు తమరేనా? సత్యప్రకాశ్రావు కనుబొమ్మలు ముడిపడ్డాయి. మిస్టర్, ఎవరు నువ్వు? అవును, నేను జడ్జి సత్యప్రకాశ్రావునే మాట్లాడుతున్నాను అన్నాడు. నేనెవరినో నీకు అనవసరం న్యాయమూర్తి, కానీ నేను చెప్పబోతున్నది మాత్రం నీకు చాలా అవసరం. ఐ మీన్ నీ ప్రాణాలకు. సత్యప్రకాశ్రావు నవ్వాడు. చూడు మిస్టర్, నువ్వెవరువో పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చిన వాడిలా ఉన్నావు. నన్ను బెదిరించి లాభం లేదు. నువ్వు చెప్పదలుచుకున్నదేదో చెప్పు. నీ ధైర్యానికి నా జోహార్లు న్యాయమూర్తి. కానీ నేను చెప్పబోయేది వింటే నీ ధైర్యం అలాగే నిలుస్తుందో లేదో చూడాలి. నీకా భయం అక్కర్లేదు మిస్టర్. జడ్జి సత్యప్రకాశ్రావు న్యాయానికి ధర్మానికి తప్ప మరి దేనికి తలవంచడు. ఐ ప్రామిస్ యూ. అలాగా, సరే చూద్దాం. ఈరోజు నువ్వు కోర్టులో చారలడేగ కేసుపైన తీర్పు ఇవ్వబోతున్నావు, అవునా? చారలడేగ. చారలడేగకింకా అనుచరులున్నారా? అతని ముగ్గురు అనుచరులు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఆ ముగ్గురిని తప్ప చారలడేగ మరెవరిని తన నీచ కార్యాలకు ఉపయోగించేవాడు కాడనేది నిర్వివాదాంశం. మరి వీడెవడు? బహుశా చారలడేగ పాత స్నేహితుల్లో ఒకడే ఉండవచ్చు. ఏం సత్యప్రకాశ్రావు, చారలడేగ కేసుపైన తీర్పు ఇవ్వబోతున్నావా లేదా? అవును, ఇవ్వబోతున్నాను. అది అందరికీ తెలిసినదే. నీకు తెలీదా? తాపీగా అడిగాడు సత్యప్రకాశ్రావు. చారలడేగకు అతని అనుచరులు ముగ్గురికి ఉరిశిక్ష కూడా విధించబోతున్నావు, అవునా? అది కోర్టులో ప్రకటించవలసిన తీర్పు మిస్టర్. ఆ విషయం నాకు ఫోన్ చేసే ప్రతి అడ్డమైన ఆకాశరామన్నతోనూ చర్చించాల్సిన పని నాకు లేదు. వెరీ గుడ్ సత్యప్రకాశ్రావు. చారలడేగ పేరు చెప్పాక కూడా నువ్వు చలించలేదంటే యు ఆర్ రియల్లీ బ్రేవ్. ఇక నీతో మాటలు అనవసరం. ఈరోజు నువ్వు కోర్టులో చెప్పబోతున్న తీర్పు మార్చుకోబోతున్నావు. చారలడేగకు అతని అనుచరులకు శిక్ష విధించబోవటం లేదు. అలాగా? నేను కుదరదంటే ఏం చేస్తావు? ఏం చేస్తానో వేరే చెప్పాల్సిన అవసరం లేదు సత్యప్రకాశ్రావు. నీ ప్రాణాలు తీస్తాను.
సత్యప్రకాశ్రావు ముఖం ఎర్రబడింది. చూడు మిస్టర్, నువ్వు మాట్లాడుతున్నది జడ్జి సత్యప్రకాశ్రావుతో అన్న సంగతి మర్చిపోకు. సత్యప్రకాశ్రావు ఎలాంటి తాటాకు చప్పుళ్ళకి బెదరడు. ఈ క్షణంలో నువ్వెవరివో ఫోన్లో మాట్లాడుతున్నావు కాబట్టి సరిపోయింది. అదే నువ్వు నా ఎదురుగా ఉంటే ఈ పాటికి నిన్ను అరెస్టు చేయించి ఉండేవాణ్ణి. అవతల నుంచి బిగ్గరగా నవ్వు వినిపించింది. కుందేలు పిల్ల వేటగాడినే బెదిరిస్తుందే. గుడ్, వెరీ గుడ్. నీలాంటి న్యాయమూర్తులు అదురుగా ఉంటారు సత్యప్రకాశ్రావు. అరుదైన వాటిని నాశనం చేయటం నాకు అంత ఇష్టం ఉండదు. ఆలోచించుకో. సత్యప్రకాశ్రావుకు సహనం పోయింది. నీ బెదిరింపులకు నేను లొంగేది లేదు. నీకిష్టం వచ్చిన పని నువ్వు చేసుకోవచ్చు అన్నాడు. సరే జడ్జి గారు, నీ డెత్ వారెంట్ నీ చేత్తో నువ్వు రాసుకుంటానంటే నాకు అభ్యంతరం లేదు. బెదిరింపులకు లొంగనన్నానా? నీకో విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను చంపినా నా స్థానంలో మరొక జడ్జి వచ్చి తీర్పు వినిపించక తప్పదు. ఎందుకు వృధా ప్రయాసపడతావు? ఇక నీ బెదిరింపులు చాలించు. సరే, చాలిస్తాను సత్యప్రకాశ్రావు. నీ బ్రతుకు చాలిస్తాను. నువ్వు ఈరోజు కోర్టులో తీర్పు వినిపించే లోపల నిన్ను చంపుతాను. కాచుకో. గుడ్ బై. టెలిఫోన్ డిస్కనెక్ట్ అయింది. చారలడేగా అనుచరులంటే అతి ఉత్త బెదిరింపు కాదని సత్యప్రకాశ్రావుకి తెలుసు. వాళ్ళు తనను చంపినా తను చేయగలిగేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ల బెదిరింపులకు లొంగటం అనేది మాత్రం కల్లా. తను మెల్లగా రిసీవర్ క్రెడిల్ చేస్తుండగా తన కుమార్తె దివ్య ఆందోళనగా చూసింది. అంతవరకు ఆమె తన ఎదురుగా కూర్చుని ఫోన్లో తన సంభాషణంతా విని సంగతి అర్థం చేసుకుంది. తను ఆమెను చూచి చిన్నగా నవ్వాడు. ఎవరో పిచ్చివాడమ్మా అన్నాడు. నిజానికి అతనెవరో పిచ్చివాడు మాత్రం కాడని తనకు తెలుసు. కాని కూతురు భయపడుతుందని అలా అన్నాడు. దివ్య తల అడ్డంగా ఊపింది. అతను పిచ్చివాడు కాడు డాడీ. చారలడేగ మనిషి. చారలడేగకు వేరే అనుచరులు లేరమ్మా. ఉన్న ముగ్గురు ఇప్పుడు కటకటాల వెనుక ఉన్నారు. ఆ టెలిఫోన్ కాల్ ఎవడో పోకిరి విధవ చేసి ఉంటాడు. దివ్య నవ్వటానికి ప్రయత్నించింది. ఏమో డాడీ, నాకు మాత్రం భయంగా ఉంది. సమయానికి సూర్యతేజ కూడా ఊళ్ళో లేడు. ఇంత డేంజరస్ కేసు పైన జడ్జిమెంట్ ఈరోజు ఇవ్వవలసి ఉండగా అతను నువ్వు బొంబాయి పంపటం పొరపాటేమోననిపిస్తుంది. ఈసారి తను హృదయపూర్వకంగా నవ్వాడు. అతనుండి మాత్రం ఏం చేస్తాడమ్మా? అతనంటే నీకిష్టం కాబట్టి అతని సమక్షంలో నీకు ధైర్యంగా ఉండటం సబబే. ఈనాటి కేసు కూడా ప్రమాదకరమైనదే, కాదనను. అలాగని అన్ని పనులు మానుకుని ఇంట్లో కూర్చోవటం ఏం తెలివి? ఒకవేళ నా ప్రాణం పోవలసి ఉంటే సూర్యతేజ మాత్రం ఆపగలడా? డాడీ, దివ్య ఆందోళనగా చూసింది. అతను ఆమె భుజం తట్టాడు. చారల డేగ లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా నేను భయపడను. అది కేవలం ఓ టెలిఫోన్ కాల్. దానికి నువ్వు భయపడటం నాకు బొత్తిగా నచ్చలేదు తెలుసా? దివ్య తల ఊపింది. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు డాడీ, కానీ పోలీసు బందోబస్తు అడగటం మంచిదనుకుంటాను. అవును, నిజమే. కానీ మనం అడిగినా అడగకపోయినా పోలీసులే నాకు రక్షణగా వస్తున్నారు, సరేనా? అప్పుడు నవ్వింది దివ్య. దట్స్ గుడ్. అయితే లాయర్ గారు, ఈరోజు తమరు నా తీర్పు వినటానికి కోర్టుకొస్తున్నారా లేదా అన్నారు తను కూడా నవ్వుతూ. దివ్య అక్కడి నుంచి పరిగెత్తింది. ఇప్పుడే వచ్చేస్తున్నాను అని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. ఆ తర్వాత తామిద్దరూ కారులో కోర్టుకొచ్చారు. ఒక పోలీసు జీపు తనకు రక్షణగా వచ్చింది. దారిలో ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటన జరగలేదు. జడ్జి సత్యప్రకాశ్రావు ఒకసారి బోనులో నిలబడ్డ 4 ముద్దాయిల్ని ఆపాదమస్తకం పరీక్షగా చూశాడు. తర్వాత తన కళ్ళద్దాలు తిరిగి పెట్టుకున్నాడు. ఈరోజు బాబురాన్ ఆలియస్ చారలడేగ అండ్ అదర్స్ కేసు జడ్జిమెంట్ అని చారలడేగ వైపు కేసు వాదిస్తున్న డిఫెన్స్ లాయర్ వైపు చూసి, ఆర్ యు రెడీ కౌన్సిలర్ అడిగాడు. అతను తన కుర్చీలోంచి లేచి వినయంగా ముందుకు వంగాడు. ది డిఫెన్స్ ఈజ్ రెడీ యువర్ ఆనర్. ఆ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన గొంతు సవరించుకున్నాడు. ది ప్రాసిక్యూషన్ టు ఈజ్ రెడీ యువర్ ఆనర్. వెల్, అయితే జడ్జిమెంట్ చదువుతాను అని 80 పేజీల జడ్జిమెంట్ చేతిలోకి తీసుకుని మరోసారి బోను వైపు దృష్టి సారించాడు సత్యప్రకాశ్రావు. చారలడేగ ముఖంలో మార్పు లేదు. నిర్లక్ష్యంగా తల ఎగరేశాడు. సత్యప్రకాశ్రావు పెదవులు బిగించి కూతురు వైపు అప్రయత్నంగా చూశాడు. మిగతా లాయర్లతో పాటు ఓ కుర్చీలో కూర్చున్నది దివ్య. తండ్రిని చూసి ప్రోత్సాహపూర్వకంగా నవ్వటానికి ప్రయత్నించింది. సత్యప్రకాశ్రావు వెంటనే చూపులు తిప్పుకున్నాడు. అతని దృష్టి జడ్జిమెంట్ కాగితాలపైన నిలిచింది. జడ్జిమెంట్ చదవటం ప్రారంభించాడాయన.
మొదటి కేసు టైటిల్. ఆ తర్వాత వరుసగా ముద్దాయిల పేర్లు, వారి తరపున వాదిస్తున్న డిఫెన్స్ లాయర్ పేరు చదివాడు. ఆ తర్వాత ప్రాసిక్యూషన్ కేసునంతా పాయింట్ల వారీగా వివరించాడు. వాటికి డిఫెన్స్ లాయర్ ఏ విధంగా సమాధానాలు చెప్పాడో అది కూడా పాయింట్ల వారీగా చెప్పాడు. అంతా అయ్యాక క్షణంసేపు ఆగి ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడే తన తీర్పేమిటో చెప్పడం మొదలుపెట్టాలి. గ్యాలరీలో ప్రేక్షకులందరూ కళ్ళు పెద్దవి చేసుకుని చెవులు రిక్కించి ఊపిరి బిగపెట్టి సత్యప్రకాశ్రావు పెదవులకేసి చూడసాగారు. సత్యప్రకాశ్రావు పెదవులు కదిలాయి. తీర్పు వినిపించడం మొదలుపెట్టాడు. బాబురావు అలియాస్ చారలడేగా, మణికుట్టి, నాగర్ అనే ఈ ముద్దాయిలు నలుగురు. సత్యప్రకాశ్రావు మాటలు పూర్తి కాలేదు. కోర్టు హాలులో కూర్చున్న వాళ్ళందరి చెవులు బద్దలయ్యేలా భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో పాటే జడ్జి కూర్చున్న న్యాయపీఠం గాల్లోకి లేచి కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుతురతో పెద్ద విస్ఫోటనం జరిగింది. తన న్యాయపీఠానికి ఎదురుగా ఉన్న పెద్ద టేబుల్ పైన ఉన్న చారలడేగ కేసు ఫైలు, దానితో పాటే తన జడ్జిమెంట్ పేపర్లు, వీటన్నితో పాటు తాను న్యాయానికి ధర్మానికి మారుపేరైన జడ్జి సత్యప్రకాశ్రావు టైంబాబు పేలుడుకు మొక్కలైపోయాడు. దివ్య తన కుర్చీలోంచి ఒక్కసారిగా లేచి పెద్దగా కేకపెట్టి విరుచుకుపడిపోయింది. జనంలో హాహాకారాలు చెలరేగాయి. కల్లోలం, అల్లకల్లోలం. న్యాయదేవత మోగబోయింది.